మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణలో ప్రస్తుతానికున్న ముఖ్యమైన సమస్యలంటే ఏం చెప్తారు సార్? పోలీస్ పరంగానా? అదే ఇప్పుడే మెన్షన్ చేశాను కదా, మాకు దేశవ్యాప్తంగా ఉన్నట్టు నార్కోటిక్స్ డ్రగ్స్ సమస్య చాలా చాలా తీవ్రంగా ఉంది. అది అంటే ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే వర్క్ కొన్ని యూనిట్స్లో ఈ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి వాళ్ళ ఎస్ఓటీస్, వాళ్ళ టాస్క్ ఫోర్సెస్ చేసే పని ద్వారా కొద్దిగా కంట్రోల్ ఉంది, మంచి మంచి గ్యాంగ్స్ పట్టుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో అందరూ ఎస్పీలు, సిపిలు అందరూ దీంట్లో వాళ్ళ సహాయం అందించే అవసరం ఉంది. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ పైన ఒక యుద్ధం లాంటిది చేస్తే కానీ మనకు ఇది కంట్రోల్ కాదు. ఇదే కాకుండా సైబర్ క్రైమ్ చెప్పాను, ప్లస్ రొటీన్ క్రైమ్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా అది వాచ్ చేయవలసిందే. అండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది మాకు సమస్యగా ఉంటాయని, ప్రయారిటీస్గా ఉంటాయని నేను తెలియజేస్తాను. ఎస్పెషల్లీ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, స్కూల్స్, కాలేజెస్ వరకు కూడా చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయని. సో దీనికి సంబంధించి నేను కాలేజెస్కి వెళ్ళి కనుక్కున్నప్పుడు ప్రైజ్ మనీ కనుక పెడితే ఎవరైనా ఇలా పట్టుకోండి, ఎవరైనా ఇలా కనుక సప్లై చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫోటో కానీ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మాకు చెప్పండి, సో పిల్లలు ముందుకు వస్తారు అనేది చాలామంది స్టూడెంట్స్ అనడం జరిగింది. సో డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ జనరేషన్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తీసుకునే రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే విస్తరిస్తుందో ఈ డ్రగ్స్ సమస్య, అది మనం దాని గురించి చాలా ఆలోచించే అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా డిస్కషన్ జరిగాయి. మేము కూడా నేను ఈగిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను, ఆదేశాలు ఇచ్చాను. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. కొత్త జియో మేము తీసుకురావాలి. దాంట్లో ఇట్ విల్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు హ్యావ్ దిస్ యాంటీ డ్రగ్ కమిటీ. వీ మే కాల్ ఇట్ సేఫ్టీ క్లబ్స్ ఆర్ వాట్ ఎవర్ నేమ్ ఇట్ ఈస్ గివెన్. అయితే వాళ్ళ బాధ్యత అవుతుంది ఇప్పటి నుండి. అడ్మిషన్ తీసుకోకముందు పిల్లల ద్వారా అండర్టేకింగ్, పేరెంట్స్ అండర్టేకింగ్ తీసుకునే అవసరం ఉంటుంది కంపల్సరీగా. తర్వాత అటువంటి యాక్టివిటీ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో జరిగితే, స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఆ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ బాధ్యత అవుతుంది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకోవాలి. యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉండేది గతంలో, అదే స్థాయిలో అదే విధంగా యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా ఉండాలి. వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము లోపల వెళ్ళి కనుక్కునే అవకాశం మాకు లేదు. దురదృష్టవశాత్తు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు తెలిసినా బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకు రెప్యుటేషన్ లాస్ అవుతుందని. మాకు చెడ్డ పేరు వస్తుంది, మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది, ఇక్కడ డ్రగ్స్ దొరుకుతాయి, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఎవరు అడ్మిషన్కి రారు అనే ఇటువంటి ఆలోచనతో వాళ్ళు బయట చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ విల్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు డిస్క్లోజ్ దిస్. మాకు వేరే కేసెస్లో, వేరే ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేసే సమయంలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏదైనా దొరికితే తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఐదర్ అంటే వాట్ ఎవర్ చార్జెస్ వీ హ్యావ్ టు డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ హ్యావ్ టు బి గివెన్. సో ఇవన్నీ చేస్తే కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పిల్లల పట్ల మనము అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని. ఇదే కాకుండా అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ సెషన్స్ ఇంకా విస్తృతంగా ప్రతి వాడలో వెళ్ళి చెప్పడము, ప్రతి ఏరియాలో వెళ్ళి చెప్పడము, ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు టేకప్ చేయడము, ఇది అంతా చేయాలని అనుకుంటున్నాము.